మెదడు కూడా మొక్కలాంటిదే. మొక్కకు నీరు పోస్తేనే బతుకుతుంది. బుర్రకు పదును పెడితేనే పనిచేస్తుంది. ఒక్క అబద్ధం చెప్పడానికి 100 అబద్ధాలు తడుముకోవాలి. కానీ నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే చాలు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉన్న స్థానం వదలాలి. మార్పునకు సిద్ధపడాలి. అర్థం చేసుకోండి మిత్రమా, మన నోటి నుంచి వచ్చే సరైన పదం ఒక తాళం చెవి లాంటిది. అది ఏ గుండునైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా ముయ్యగలదు. మనిషి నింగికి నిచ్చెన వేయగలుగుతున్నాడు, కానీ మన పాదాల వద్దనున్న చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకోలేకపోతున్నాడు. నిన్ను నువ్వు మందితో పోల్చుకొని బాధపడడం కంటే నీలో లోపాలను సవరించుకొని బాగుపడేందుకు ప్రయత్నించడం ఉత్తమం. ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవర్చుకో, పెత్తానం కాదు. మనిషికి 2 రకాల చదువు అవసరం. ఒకటి బతుకు తెరువు చూపించేది, మరొకటి ఎలా బతకాలో నేర్పించేది. మనిషికి స్వార్థం ఉండాలి. అది ఎంతవరకంటే నేను బతకాలి కదా అన్నంత, కానీ నేను మాత్రమే బతకాలి అనుకునేంత కాదు. ప్రతి ఒక్కరిపై ద్వేషం పెంచుకుంటూ పోతే కొన్నాళ్ళ తర్వాత నీకంటూ ఎవ్వరూ మిగలరు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, భగవంతుడు నిజాలు మాట్లాడమని నోరుని, అబద్ధాలు చూడమని కళ్ళను ఇస్తే మనం అబద్ధాలు మాట్లాడుతూ నిజాలను కళ్ళతో చూస్తున్నాం. నీ మనసులో ఎంత మంచితనం ఉన్నా నీ జేబీలో మనీ లేనప్పుడు ఈ లోకం నిన్ను గుర్తించదు. అబద్ధం చెప్పేవాళ్ళు 100 మాటలు చెబుతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాళ్ళు ఎన్నిసార్లైనా ఒకటే చెబుతారు. ఎందుకంటే నిజం ఒక్కటే ఉంటుంది. డబ్బుతో కొనలేనిది మంచి గుణం. ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం. ఎప్పటికీ మరవలేనిది తండ్రి కష్టం. గుర్తుపెట్టుకోండి మిత్రమా, దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మన బలం ఏంటో అని. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.